జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి, మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు. మీకు తెలియదేముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరు లేరు. అందరికీ హాయ్ అండి, నేను మీ హైపరాది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ముఖ్యంగా ఇంకా ఈ ఓటేసిన గుర్తు పోకముందే కూటమికి గుర్తుండిపోయే విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో కష్టాలు ఇవన్నీ భరించి ఒక్కడే తన సొంత డబ్బుతో ఎవరి సహాయం లేకుండా ఒక పార్టీని నడిపించి ఏ పదవి లేకపోయినా సంపాదించిందంతా సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారి కష్టానికి ఈరోజు సరైన ఫలితం దక్కినందుకు, ముఖ్యంగా 70,000కు పైగా మెజారిటీతో ఆయన్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి, అలాగే ఆయన అనుకున్నట్టు కూటమిని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈ గెలుపును అందరూ పాజిటివ్ వేలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని మోసం చేసిన నాయకులను విమర్శించండి, అలాగే ఆడవాళ్ళని కూడా చూడకుండా ట్రోల్ చేసినటువంటి సోషల్ మీడియా వాళ్ళని విమర్శించండి, కానీ ఎవరైతే సగటు కార్యకర్తలు ఉంటారో వాళ్ళని మాత్రం ఎవ్వరూ ఏమనకండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, గెలిస్తే ఆనందపడతారు, ఓడిపోతే బాధపడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా మన గెలుపుని హ్యాపీగా పాజిటివ్ వేలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు దిగుతున్నాడు, సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్. తట్టుకోగలరా? పప్పు అన్నారు, దిగింది నిజమైన నిప్పు. ఆపుతారా? చంద్రబాబు నాయుడు గారు మీ వాడు ఏసీ బస్సులో నా కొడకల్లారా మేమంతా సిద్ధమని పెడితే చంద్రబాబు నాయుడు గారు 78 సంవత్సరాల వయసులో కాంప్యాన్లో 3 గంటలు లెక్కన రోజుకు 3 సభలు నడిపిన ఆయన చతురత ఎక్కడ, ఆయన చరిత్ర ఎక్కడ? మొహం ఇట పెట్టుకొని రాయి తగిలిందా వాడికి? ఇప్పుడు చూపిస్తా కొడకల్లారా, ఋషికొండలో ఉండే రాయి తగలుతుంది, 7 కొండల స్వామి కొండ మీద రాయి తగలుతుంది, కొడుకు కిడ్నీలో రాయి తగలుతుంది. ఎక్కడ పోతాడు? యాడే పోతాడు? ఈరోజు కొండలు అనేటివి ప్రకృతి వనరులు. అవి విశాఖపట్నానికి సముద్రం ఎంత అవసరమో కొండలు కూడా అంతే అవసరం. వాటిని సగం చేసి అక్కడ నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా? అక్కడ ఇల్లు కట్టుకుంటావా? వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియానిటీ పెస్తావా? వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడకకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద నువ్వు పౌను పొరాకులు, సిగరెట్లు, మటన్లు, చికెన్లు వండుకొని తింటావా? నువ్వు వండుకొని లేదా? నువ్వు లైవ్ టికెట్గా నేను మాట్లాడతా. నీ సడుగుళ్ళు, నీ ముననా కొడుకులందరూ వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఆకృత్యాలు చేశారు. ఈరోజు 1000 రూపాయల టికెట్లు సామాన్య మానవుడు గోయిందంటే పోతున్నారు. ఈరోజు పైకి వెళ్తే సామాన్య మానవులకి నీళ్లు లేవు. ఒకప్పుడు చక్కటి మజ్జిగ, కాఫీ, చిన్న పిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధిలో కదా వెంకటేశ్వర ఒళ్ళు కూర్చున్నట్టు సాంబార్ రైసు, కార్డ్ రైసు, ఎట్ట టీటీడీ ఈక్వల్ టు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈరోజు ఏమైంది? ఈ గాడిద కొడుక్కి వెంకటేశ్వర అంటే నీకెందుకు అంత చులకన? ఈరోజు ఏమైంది నీ బతుకు? నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్. పోయి అడుక్కు తిను. నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ భార్గవ్ రెడ్డి, నీ ఐపాక్ టీము కొడక గొట్ట నా కొడకల్లారా. ఈ కొడాలని ఎట్టపోయినాడు? ముసలోడు బొచ్చుగాడన్నాడు. ఎరా బొచ్చుగా నా కొడక రారా, నువ్వు ఎక్కడ నువ్వు రాను మంది మాట్లాడుతావు. నా కొడక తల దించుకొని ఈడు ఆ వలమనేసి గన్నవరవాడు తల దించుకొని పోతావు. ఏం సిగ్గు లేదా నా కొడకల్లారా? ఎలా ఓట్లేస్తారనుకున్నారా మీకు జనాలు? మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడతాడా? ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిడేట్లు మాట్లాడుకోవాలా. ఈరోజు నిన్ను నేను నిలదీసే స్థాయికి ఎందుకు దిగజారిపోయినావు నువ్వు? గొట్కా నా కొడకల్లారా మీరు. ఏడా పేరు నానియాడు, ఏడా పేరు కిట్టుగాడు ఏడాడు? మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఏటుగాడు ఏడే? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు? ఎయిర్పోర్ట్ వేస్తావు నువ్వు? చెప్పాడుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది. ఊదు పొగలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళ్ళపాక అన్నమయ్య వెంకటేశ్వర దగ్గర పోతుంది. రోజమ్మయ్య, రోజా మా అత్తే. అది కాదు ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి. నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ నా పరిచయం అయిన తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళిందే నెల్లూరు దర్గాకి, కస్మూర్ దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం. నేను 2 సినిమాలకి కో డైరెక్టర్గా క్రిస్టియన్ మూవీ చేశాను, సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి. అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా.
ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు ఈమె గన్మ్యాన్లు ఈమె హోదా ఈమె టింగు నన్ను చూడు నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈరోజు నగిరిలో అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతులు ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న గొడ్డలే ఏం కాదు. 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా మీకు 10 ముష్టి వేసాం. ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, అదే అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండా. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ గాడిద కొడుకు జగన్కి ఒకే ఒక మాట చెప్తా ఉండా. నేనేమి శ్రీరెడ్డిలో బరిదిగిచ్చి చేతులు ఇట్టు పెట్టో నేను మాట్లాడలే. మా అమ్మ సాక్షిగా మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈరోజు మాట్లాడుతూ ఉండా. పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. వైనాట్ 21 నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా, ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది. గాడిద కొడకల్లారా, డస్ట్బిన్ నా కొడకల్లారా. 21 వైనాట్ 21 అని ఆయన ఏ రోజు వల్ల, కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి? 10. నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో 3 పోయేటట్టుండే ఈ గాడిద కొడుకు. మొత్తానికి గుర్తుపెట్టుకో, నేను ఇట్లా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో. అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడిని చంపేసి నుంచి ఆవేశం వచ్చింది. ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది. వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది. గంజాయిని నడి రోడ్ల మీద పట్టపగులు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఉచ్చలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది. నా ఆవేశంలో నేను 100 అంట. ఓకే, నెక్స్ట్ నుంచి నట్టని చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకాయిట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో, ఎవడీడు పోసని పోరంబోక నా కొడుకు ఇట్ట అంటాడు, గాడిద కొడుకాడు. వాడు పోయాడు. వాడికి FDC చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎవరికి తెలియదు. వాడు ఏ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టుకున్నంత నాలెడ్జి, నట్టి కుమార్ అన్నకున్నంత ప్రేరణ, నట్టి కుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిద కొడుకులో నేను చూడలే. FDC చైర్మన్ అంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటి ముందు ఇది చేద్దాం, లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వీళ్ళందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, FNCC చేద్దాం, ఫిలిం ఛాంబర్ చేద్దాం, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం సార్, రకరకాల సంఘాలు ఉన్నాయి, లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు పట్టాలు ఇద్దాం, లేదంటే నిరుపేద కళాకారులకు 24 గంటల భోజనం అని ఒక పథకం పెడదాం. పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం ఈ వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గెలవడు. చిరంజీవి గారు ఓడిపోయి ఒరే బొచ్చుగా 21 వచ్చిన ఈ గాడిద కొడుకుడు చిలకలూరుపేటలో వీడికి ఏమొచ్చినాయి? వీడికి ఆ రోజుల్లో డిపాజిట్ రాని గాడిద కొడక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయిలో మీద గాడిద కొడకలారా తిట్టారు. ఈరోజు ఒక చరిత్ర అయిపోయినాయి ఆ తిట్లోని కలిపి. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మీ కిరాకార్పిని. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై లోకేష్ బాబు, జై ఆంధ్రప్రదేశ్.